నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ కు నియామక పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరిక. కొత్త కానిస్టేబుల్ కు నియామక పత్రాలు అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నియామక ప్రక్రియ పూర్తి చేసిన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు అభినందనలు. విజయవాడలో ఇళ్లు కూల్చివేతల ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని, న్యాయపరమైన అడ్డంకులు అధిగమించి నియామకాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ ముసుగులో నేరాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆయన గట్టిగా సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ పెరేడ్ మైదానంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. పోలీసులు విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. గతంలో ఒక పాస్టర్ ప్రమాదంలో మరణిస్తే దాన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని, కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిజం బయటపడిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ రోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తామంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. నేను చాలా సార్లు ఎక్కడన్నా వెళ్తే పిల్లల్ని అడుగుతాను, నువ్వు ఏమవుతావని అడుగుతాను. మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని. మీరు పోలీస్ అవుతావంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని కాదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4 ఏళ్లుగా వేచి చూశారు మీరు. పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. 3343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా 2414 మంది, మహిళలు 993 మంది. 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఎంత ధైర్యంగా ఉన్నారంటే, నేనే ఒకప్పుడు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని ఉద్యోగాల్లో 33%, చదువులో 33% రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా. చాలా ప్రైడ్ గా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరందరూ ఆకాంక్షించారు. నేను కూడా క్యాంపెయిన్ చేశాను. జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది.
నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో 99 2004లో 8198 మందికి ఉద్యోగాలు ఇచ్చా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 14-19 9464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీస్ వ్యవస్థ పైన నాకుండే నమ్మకం రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, ఉద్యోగం ఫస్ట్ అని, జాబ్ ఇవ్వడమే మా లక్ష్యమని. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణాల సంరక్షణకు, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి తరతమ భేదాలకు తావుండదని, కొత్త కానిస్టేబుళ్లు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన ఇది. ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఇన్ని వేల మందికి దాదాపు 6100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ 6100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6100 మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడా కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతం అయిపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్ లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లిన వారి సలహాలు, సూచనలే నేను 10,000 మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలో 6,000 మంది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటా మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు, కానీ కాలం 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీ కళ్ళల్లో ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది. మీ అందరిని చూసాను, అంత అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే, మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అందరూ భయపడతారు.
ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ. దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు. మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. భద్రతే ప్రగతికి పునాది అని నమ్మిన నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్ర భద్రతా వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందని గట్టిగా నమ్మిన నాయకుడు, రాష్ట్ర అభివృద్ధికి ఎంత పెద్దపీట వేస్తారో రాష్ట్ర భద్రత విషయంలో కూడా రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా మొట్టమొదటి దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రతే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి, ప్రజాభిమాన నాయకుడు, ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి, ముక్కుసూటితనం, నేర్చుకునే తత్వం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విజయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కి అందం వచ్చింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూసా. అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ. ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం, అది ఒక చరిత్ర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.